హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జీకే. మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో టాపిక్ ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, ఒక ఇన్వర్టర్ని మనం ఎలా తయారు చేసుకోవాలి ఓన్గా మన ఇంట్లోనే అనేది ఈరోజు నేను ప్రిపేర్ చేసి అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్ ద్వారా మీరు పొందగలుగుతారు. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఒక ఇన్వర్టర్ని తయారు చేయడానికి ఏమేమి కావాలో ఇప్పుడైతే చూసుకుందాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఒక బాక్స్ అయితే కావాలి. నేను ట్రాన్స్పరెంట్ బాక్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు మీ దగ్గర ఏ బాక్స్ అయితే అవైలబుల్గా ఉంటుందో ఆ యొక్క బాక్స్ అయితే యూజ్ చేయండి. ఈ యొక్క బాక్స్ ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఇన్వర్టర్కి సంబంధించినటువంటి పార్ట్స్ అన్ని ఫిట్ చేసుకోవడానికి ఒక ఫ్రేమ్ లాగా ఈ యొక్క బాక్స్ అయితే యూజ్ అవుతుందన్నమాట. ఓకే, ఈ యొక్క బాక్స్ని నేను ఫ్రేమ్ లాగా అయితే యూజ్ చేస్తున్నాను. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ మనం చూసుకున్నట్లయితే 12012 5A ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే మనకు డీసీ పవర్ ఇన్పుట్ చేసినప్పుడు మనకు ఏసీ 220 volts మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అయితే మనం యూజ్ చేయాలి. అదేవిధంగా తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఇన్వర్టర్ యొక్క బోర్డ్ అనమాట. ఈ యొక్క బోర్డు యొక్క అన్బాక్సింగ్ వీడియో మీరు చూడనట్లయితే పైన ఐకాన్లో అలాగే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, మీరైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క బోర్డు అయితే నేను 200 watts యొక్క బోర్డు అయితే యూజ్ చేస్తున్నాను. ఓకే, అలాగే మనం ఇంకా చూసుకున్నట్లయితే ఒక 3-pin సాకెట్ అనమాట. ఈ యొక్క సాకెట్ నేను 6A అయితే యూజ్ చేస్తున్నాను. మీరు మీ అవసరాన్ని బట్టి మీరైతే యూజ్ చేయండి. ఓకే, ఈ యొక్క 3-pin సాకెట్. అలాగే మనం ఇంకా చూసుకున్నట్లయితే రెండు మనకు సింగిల్ వే స్విచ్చెస్ అయితే కావాలి. నా దగ్గర సింగిల్ వే స్విచ్చెస్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో లేవు, అందుకే నేను 2-way స్విచ్చెస్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు తెలుసు కదా, ఈ యొక్క 2-way స్విచ్చెస్ కూడా మనం సింగిల్ వే స్విచ్చెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆర్సీఏ పిన్స్ అయితే నేను 2 యూజ్ చేస్తున్నాను. ఇవి కూడా ఫీమేల్ పిన్స్ అనమాట. ఇవి ఎందుకంటే బ్యాటరీ పవర్ని ఇన్పుట్ చేసుకోవడానికి, అదేవిధంగా బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టుకునేటటువంటి అడాప్టర్ని ఇన్పుట్ చేసుకోవడానికి అనమాట. అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే ఒక 12 voltsకి వర్క్ అయ్యేటటువంటి ఒక ఎల్ఈడి లైట్ అయితే యూజ్ చేయాలి. ఇది ఎందుకంటే మనకు పవర్ ఇండికేషన్ చూపించడానికి. అలాగే కొన్ని వైర్స్ అయితే కావాలి. ఈ యొక్క వైర్స్ని ఉపయోగించే మనం కనెక్షన్స్ అనేది చేసుకుంటూ ఉంటామన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇన్వర్టర్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ అన్ని మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క లింక్స్ ద్వారా మీరు ఈ యొక్క ప్రోడక్ట్స్ అన్ని కొనుక్కోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, ఇప్పుడు వీటన్నిటిని ఉపయోగించి ఒక ఇన్వర్టర్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఈ యొక్క బాక్స్కి కొన్ని హోల్స్ అయితే చేసేసుకోవాలి మనం ఫిట్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నేను 3-pin సాకెట్కి అదేవిధంగా ఒక స్విచ్కి అయితే ఈ విధంగా కట్ చేశాను. పక్కన మనం చూసుకున్నట్లయితే ఆర్సీఏ ఫీమేల్ పిన్స్ కోసం నేను 2 హోల్స్ అయితే చేశాను. అలాగే మనం బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్విచ్ కోసం అదేవిధంగా ఒక ఎల్ఈడి కోసం ఒక హోల్ అయితే చేశాను అనమాట. ఈ విధంగా మీరు బాక్స్ని అయితే కట్ చేసుకోండి, మీరు ఏ బాక్స్ యూజ్ చేస్తే ఆ యొక్క బాక్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క 3-pin సాకెట్ అదేవిధంగా 2 స్విచ్చెస్ అయితే ఉన్నాయి కదా, ఈ యొక్క 2 స్విచ్చెస్ని ఈ యొక్క 3-pin సాకెట్ని ఈ యొక్క బాక్స్లో అయితే ఫిట్ చేసుకోవాలి. ఓకే, ఫ్రంట్ అయితే నేను స్విచ్ అయితే ఫిట్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క 3-pin సాకెట్ అదేవిధంగా ఒక స్విచ్ని నేను ఈ యొక్క బాక్స్కి బ్యాక్ సైడ్ అయితే ఫిట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నేనైతే ఫిట్ చేసుకున్నాను. ఒక 3-pin సాకెట్, ఒక స్విచ్, అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా ఒక ఆన్ ఆఫ్ స్విచ్ని అయితే నేను ఫిట్ చేశాను. ఇక్కడ ఎల్ఈడి లైట్ కోసం ఒక క్యాప్ అయితే నేను ఎల్ఈడి కోసం చేసినటువంటి హోల్లో అయితే సెట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే నేను ఎల్ఈడి లైట్ కోసం అయితే సెట్ చేశాను. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంది కదా, ఈ యొక్క 12012 5A ట్రాన్స్ఫార్మర్ని మనం ఈ యొక్క బాక్స్లో అయితే ఇలా ఒక సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 3 వైర్స్ మనకు బోర్డ్ ఫిట్ చేసుకునే వైపు ఉండేలాగా, అదేవిధంగా ఈ యొక్క పవర్ వైర్స్ అయితే మనకు ఈ యొక్క సాకెట్కి అందేలాగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ని ఈ యొక్క 3-pin సాకెట్కి అదేవిధంగా ఎటువంటి సాకెట్కి టచ్ కాకుండా చూసుకొని వీటికైతే స్క్రూస్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు నేను స్క్రూస్ కూడా అయితే వేసేసుకుంటున్నాను. స్క్రూస్ అయితే నేను ఫిట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫార్మర్కి ఆపోజిట్గా ఈ విధంగా అయితే నేను ఫిట్ చేశాను టైట్గా. ట్రాన్స్ఫార్మర్ అనేది ఎటు కదలకుండా అయితే ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్సీఏ ఫీమేల్ పిన్స్ అయితే ఉన్నాయి కదా 2, ఈ యొక్క 2 ఫీమేల్ పిన్స్ని మనం వీటి కోసం చేసుకున్నటువంటి బాక్స్ హోల్స్ అయితే ఉన్నాయి కదా, ఆ యొక్క హోల్స్లో మనం అయితే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే సెట్ చేస్తున్నాను. ఇక్కడ బాక్స్కి అయితే ఈ విధంగా మనం 2 పిన్స్ అయితే సెట్ చేసుకున్నాం ఆర్సీఏ ఫీమేల్ పిన్స్ని.
ఇప్పుడు మనకు పూర్తి ఫిట్టింగ్స్ అయితే అయిపోయాయి. బాక్స్‌కి ఏ ఫిట్టింగ్ చేయాలో అవి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే 3 పిన్ సాకెట్‌కి, స్విచ్‌కి ఇక్కడ ట్రాన్స్‌ఫార్మర్ నుంచెళ్ళి వచ్చేటటువంటి అవుట్‌పుట్ పవర్ వైర్స్ అయితే ఉన్నాయి కదా! ఇవి మనం ఫిట్ చేసుకోవాలి. అది కూడా ఎలా అంటే స్విచ్ ఆన్ చేస్తేనే సాకెట్‌లోకి పవర్ వచ్చే విధంగా మనం కనెక్షన్స్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే ఫిట్ చేస్తున్నాను. ఓకే. నేనైతే ఫిట్ చేశాను. ఈ విధంగా మనం ఫిట్టింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేస్తేనే మనకు 3 పిన్ సాకెట్‌లోకి పవర్ వస్తుంది. అదేవిధంగా మనం స్విచ్ ఆఫ్ చేస్తే మనకు 3 పిన్ సాకెట్‌లోకి పవర్ అనేది ఆఫ్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఆర్సీఏ ఫీమేల్ పిన్స్ అయితే 2 యూజ్ చేస్తున్నాం కదా! ఒకటి బ్యాటరీ ఇన్పుట్ కోసం, అదేవిధంగా బ్యాటరీకి ఛార్జ్ అవ్వడానికి అడాప్టర్ అయితే పెట్టడానికి, వాటికి రెండిటికి మనకు మైనస్ వైర్ అనేది ఒకటే యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ యొక్క బ్లాక్ వైర్‌ని మైనస్‌గా యూజ్ చేస్తున్నాను. వీటిని ఇప్పుడు నేను సాల్డరింగ్ అయితే చేసేసుకుంటాను. ఓకే. నేను సాల్డరింగ్ అయితే చేసేసాను రెండిటికి. ఈ విధంగా మైనస్‌కి నేను బ్లాక్ వైర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 ఫీమేల్ పిన్స్‌కి నేను ఇండివిజువల్‌గా 2 రెడ్ కలర్ వైర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇవి మనకు ప్లస్‌కి అయితే యూజ్ అవుతాయన్నమాట. ఇప్పుడు రెండిటికి 2 వైర్స్ అయితే నేను సాల్డరింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా నేను సాల్డరింగ్స్ అయితే చేసేసుకుంటున్నాను రెండిటికి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సాల్డరింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మైనస్ వైర్ అయితే రెండిటికి ఒకటే పెట్టాను. అదేవిధంగా ప్లస్ వైర్ చూసుకున్నట్లయితే 2 ఫీమేల్ పిన్స్‌కి ఇండివిజువల్‌గా 2 వైర్స్ అయితే యూజ్ చేశానన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ బోర్డ్ కనెక్షన్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ తిప్పినట్లయితే ఇక్కడ మనకు ఒక పోర్ట్ అయితే కనిపిస్తుంది కదా! ఇక్కడ ఆర్సీఏ ఫీమేల్ పిన్స్‌కి ఇచ్చినటువంటి మైనస్ వైర్‌ని, అలాగే ఎల్ఈడీకి సంబంధించినటువంటి మైనస్ వైర్‌ని ఇక్కడ సాల్డరింగ్ చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ బోర్డ్‌కి చూసుకున్నట్లయితే 2 పోర్ట్స్ అయితే ఉన్నాయి కదా! ఈ రెండిటికి మనం ట్రాన్స్‌ఫార్మర్‌కి సంబంధించినటువంటి 12 వైర్స్‌ని సాల్డరింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు మిడిల్‌లో ఇంకొక పోర్ట్ అయితే కనిపిస్తుంది కదా! ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ట్రాన్స్‌ఫార్మర్ యొక్క మిడిల్ వైర్‌ని, అదేవిధంగా ఇక్కడ ఆర్సీఏ ఫీమేల్స్‌కి ఇండివిజువల్‌గా మనం 2 ప్లస్ వైర్స్ అయితే ఇచ్చాం కదా! ఆ యొక్క 2 ప్లస్ వైర్స్‌ని, అదేవిధంగా ఒక ఎల్ఈడీకి సంబంధించినటువంటి ప్లస్ వైర్‌ని సాల్డరింగ్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బోర్డ్ యొక్క కనెక్షన్స్ అయితే సాల్డరింగ్ అయితే చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ట్రాన్స్‌ఫార్మర్ యొక్క 2 12 వైర్స్‌ని అయితే ఈ యొక్క బోర్డ్‌కి అయితే సాల్డరింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ ట్రాన్స్‌ఫార్మర్ యొక్క 2 12 వైర్స్ అయితే కనెక్షన్ అయితే ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ మనకు ట్రాన్స్‌ఫార్మర్ యొక్క మిడిల్ నుంచి వచ్చినటువంటి వైర్ అయితే ఉంది కదా, రెడ్ కలర్ వైర్. ఈ యొక్క రెడ్ కలర్ వైర్, అలాగే మనం పవర్ అడాప్టర్ ఇన్పుట్ చేయడానికి ఒక ఆర్సీఏ ఫీమేల్ పిన్ అయితే యూజ్ చేసాం కదా, ఆ యొక్క ఫీమేల్ పిన్ యొక్క రెడ్ కలర్ వైర్ అంటే ప్లస్ వైర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం బ్యాటరీని ఇన్పుట్ చేయడానికి ఒక ఫీమేల్ పిన్ అయితే యూజ్ చేసాం కదా ఆర్సీఏ, దాన్ని మనం స్విచ్‌కి కనెక్షన్ ఇచ్చుకున్నాం. ఆ యొక్క స్విచ్‌కి కనెక్షన్ ఇచ్చుకున్నటువంటి రెడ్ కలర్ వైర్, అదే మనం ప్లస్ వైర్ అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం పవర్ ఇండికేషన్ కోసం అయితే ఒక ఎల్ఈడీ లైట్ అయితే యూజ్ చేస్తున్నాం కదా, ఆ యొక్క ఎల్ఈడీ లైట్ యొక్క ప్లస్ వైర్ అయితే ఇక్కడ మనం 4 కలిపి ఒక కనెక్షన్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని విడిపోకుండా చుట్టుతున్నాను. ఓకే. ఈ విధంగా మనం 4 వైర్స్ కలిపి ఒకే దగ్గర మనం చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్నటువంటి వైర్‌ని మనం బోర్డ్‌కి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పోర్ట్ అయితే ఉంది కదా, ఇక్కడ మనం సాల్డరింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు నేను సాల్డరింగ్ అయితే చేసేస్తాను. ఫ్రెండ్స్, ఈ యొక్క కనెక్షన్స్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. తొందరపడకండి. నిదానంగానే చేసేసుకోండి. ఎందుకంటే మనం రాంగ్ కనెక్షన్స్ కనుక తొందరపడి ఇచ్చినట్లయితే మనకు ఆ యొక్క ప్రొడక్ట్స్ అనేది కాలిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే. నేను ఇక్కడ సాల్డరింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మనం తర్వాత చూసుకున్నట్లయితే 2 ఆర్సీఏ ఫీమేల్ పిన్స్‌కి మనం ఒకటే మైనస్ వైర్ అయితే ఇచ్చాం కదా, ఆ యొక్క మైనస్ వైర్‌ని ఇప్పుడు నేను బోర్డ్‌కి కనెక్షన్ ఇస్తున్నాను కదా, ఈ యొక్క ప్లేస్‌లో మనం సాల్డరింగ్ అయితే చేసేసుకోవాలి. అలాగే ఆర్సీఏ ఫీమేల్ పిన్‌కి సంబంధించినటువంటి మైనస్ వైర్ సాల్డరింగ్ చేసిన దగ్గరే ఎల్ఈడీ లైట్ యొక్క మైనస్ వైర్‌ని కూడా సాల్డరింగ్ అయితే చేసేయాలి. ఓకే. ఇప్పుడు నేను సాల్డరింగ్ అయితే చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క బోర్డ్‌కి సంబంధించినటువంటి కనెక్షన్స్ అయితే అన్నీ అయిపోయాయి. ఇక్కడ ఎల్ఈడీ లైట్ అయితే ఉంది కదా, ఈ యొక్క లైట్‌ని అయితే దానికి సంబంధించినటువంటి పోర్ట్‌లో అయితే సెట్ చేస్తున్నాను. ఓకే. దాన్ని సెట్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ మదర్ బోర్డ్ అయితే ఉంది కదా, ఈ యొక్క బోర్డ్‌ని ఈ యొక్క బాక్స్‌లో అయితే సెట్ చేయాలి. ఒక సైడ్‌కి నేనైతే సెట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా సెట్ చేస్తున్నప్పుడు ఎటువంటి షార్ట్ సర్క్యూట్ అయితే కాకుండా చూసుకోండి. అంటే ఎటువంటి వైర్ కూడా ఇంకొక వైర్‌కి టచ్ కాకుండా చూసుకొని జాగ్రత్తలు అయితే తీసుకొని మీరు స్క్రూ ఫిట్టింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు నేను స్క్రూస్ అయితే సెట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్వర్టర్ యొక్క పూర్తి కనెక్షన్స్ అయితే అయిపోయాయి. ఇలా మనకు పూర్తిగా అయిపోయినటువంటి ఇన్వర్టర్ మనకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీనిపైన నేను క్యాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ క్యాప్ సెట్ చేశాను. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పైన కానీ సైడ్‌కు కానీ మీరు ఒక డీసీ ఫ్యాన్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి హీట్ ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఇక్కడ కనెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క ఆర్సీఏ ఫీమేల్ పిన్స్‌లో రెడ్‌ది అయితే ఉంది కదా, ఇందులో మనం
బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టడానికి అడాప్టర్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క అడాప్టర్ యొక్క పవర్ అయితే ఇందులో ఇన్పుట్ చేసేయాలి. అది కూడా డీసీ పవర్ ఉంటుంది. పక్కన మనం చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ పిన్ అయితే ఉంది కదా, ఈ యొక్క ఎల్లో కలర్ పిన్కి మనం బ్యాటరీ యొక్క 12 వోల్ట్స్ ఇన్పుట్ చేయాలి. అది కూడా మనం ఆర్సీఏ మేల్ పిన్ అయితే యూజ్ చేసి పవర్ అయితే ఇన్పుట్ చేయాలి అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క ఇన్వర్టర్ అనేది ఎలా వర్క్ అవుతుందో మీకు టెస్ట్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే బైక్ యొక్క బ్యాటరీ నుంచి నేను కనెక్షన్స్ అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాటరీ అనేది బయటికి తీయొచ్చు, కానీ బైక్ యొక్క సైడ్ కవర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. అందుకే నేను లోపల నుంచేలే ఈ యొక్క ఆర్సీఏ మేల్ పిన్కి కనెక్షన్స్ అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్సీఏ మేల్ పిన్ని ఇక్కడ మనం తయారు చేసుకున్నటువంటి ఇన్వర్టర్కి బ్యాక్ సైడ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫీమేల్ పిన్ అయితే ఉంది కదా, అందులో నేను బ్యాటరీకి ఇన్పుట్ చేసే ఎల్లో కలర్ పిన్లో నేను ఇన్పుట్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం ఫ్రంట్ ఇన్వర్టర్ యొక్క స్విచ్ అయితే ఆన్ చేశాను. ఇక్కడ లైట్ అయితే వెలగడం జరిగింది. ఇక్కడ మనకు స్విచ్ కూడా కరెక్ట్గానే వర్క్ అయితే అవుతుంది. ఎల్ఈడి లైట్ కూడా ఆన్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏసీ పవర్కి వర్క్ అయ్యేటటువంటి ఒక బల్బ్ అయితే నేను హోల్డర్లో పెట్టి ఉంచుకున్నాను. దీన్ని నేను ఇన్వర్టర్కి కనెక్షన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు 3 పిన్ సాకెట్ అయితే యూజ్ చేసాం కదా, ఆ యొక్క 3 పిన్ సాకెట్లో నేను బల్బ్ యొక్క ప్లగ్ అయితే ఇన్పుట్ చేస్తున్నాను. ఈ యొక్క 3 పిన్ సాకెట్లో మనకు ఏసీ 220 వోల్ట్స్ పవర్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, మనం బల్బ్ యొక్క ప్లగ్ అయితే ఇన్పుట్ చేసాం. ఇప్పుడు స్విచ్ అయితే వేసి చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బల్బ్ అయితే వెలగడం జరిగింది. అంటే మనం తయారు చేసినటువంటి ఈ యొక్క ఇన్వర్టర్ అనేది సక్సెస్ఫుల్గా వర్క్ అయితే అవుతుంది. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా ఒక ఇన్వర్టర్ అయితే మీరే రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క ఇన్వర్టర్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఈ యొక్క ప్రోడక్ట్స్ ఏమైనా మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క లింక్స్ ద్వారా మీరు ఈ యొక్క ప్రోడక్ట్స్ అన్నీ కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, మా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క డౌట్స్ అండ్ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, give your support to our YouTube channel. Thank you for watching.